సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట. వాట్ ఏ వండర్. అసలు మనం అందరం కూర్చుంటే గంట కూడా నెమ్మదిగా ఉండదు చర్చి. ఈయన కాలంలో 35 సంవత్సరాలు రాజ్యం నెమ్మదిగా ఉందంట. ఈయన రాజు ఎప్పుడయ్యాడంటే 41 సంవత్సరాలకి రాజు అయ్యాడంట. ఇంకా గ్రేట్ అది. 41 సంవత్సరాలకి మనం ఎంటెక్ చదవడము, ఇంకా ఏదో చదవడమో, చదువుల మీదే ఉంటాం కానీ ఫినిషింగ్ టచ్ లైఫ్కి ఇవ్వము. కానీ ఈయన 41 సంవత్సరానికి రాజు అయ్యాడు. 35 సంవత్సరాలు నెమ్మదిగా రాజ్యం ఉన్నది. 6 సంవత్సరాలు మాత్రము కష్టాలు అనుభవించాడంట ఈయనొక్కడే. ఈయన 6 సంవత్సరాలు కష్టాలని అనుభవించాడు. అయితే ఈయన చేసిన మంచి పని ఏంటి అంటే యెహోవా దేవుణ్ణి బలంగా నమ్మాడు. అంతేకాకుండా ఈయన పేరుకేమో వైద్యుడు అని ఉన్నది, కానీ ఈయన యొక్క బాడీలో అంతా అనారోగ్యం ఉన్నది. చాలామంది కోటేశ్వరరావు అని పేరు పెట్టుకుంటారు, కానీ కోటి జేబులో ₹1 ఉండదు. పేరుకి కోటికి సూట్ అవుద్దా? ఇంకొక ఆమె ఉంటుంది శాంతమ్మ అని పెట్టుకుంటుంది, ఇంకా ఆమెను గదిలితే సూర్యకాంతమ్మ అయిపోద్ది. మరి పేరుకి మరి ఆమె జీవించే లైఫ్కి ఏమైనా సూట్ అవుద్దా? అవ్వదు. అలాగే ఈయనేమో వైద్యుడని పేరు అర్థంతో ఉన్నది, కానీ ఈయనలో బాడీ అంతా కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా ఈయన కాలంలో 35 సంవత్సరాలు యుద్ధం చేస్తానే ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈయన మంచి యవ్వన కాలంలోనే దేవుని పక్షాన, దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్నటువంటి 2 గోత్రాలకి రాజుగా ఉండి తన పరిపాలనని కొనసాగించాడు. ఇంకా మొట్టమొదటిగా ఈయన ఏం చేశాడంటే యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడంట. మనం ఇప్పుడే చదివాం 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. చదవండి. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచిన వాడై ఉన్నాడు. చాలా గొప్ప విషయం. యెహోవా దృష్టికి, మనుషుల దృష్టికే మనం యథార్థంగా ఉండము, మనం చేసే పనులే యథార్థంగా ఉండము, మనల్ని చూసి ఇతరులే యథార్థవంతురాలు ఈ అమ్మాయి అని పొగిడేటువంటి పరిస్థితి లేదు. ఎంత మంచి చేసినా మా పిల్లగాడే మంచిగా ఎదుటోటి పిల్లగాడు చెట్టే అనుకుంటాం. జనమంతా కూడా సెల్ఫిష్ అయిపోయారు, స్వార్థపరులు అయిపోయారు. ఎవరికి వారే మరి చూసుకునేటువంటి పరిస్థితి. ఈయన ఏం చేశాడంటే ఈయన వ్యక్తిగత జీవితంలో దేవునికి అనుకూలంగా నడిచాడు, యథార్థంగా నడిచాడు. ఎందుకు యథార్థత అని చెప్తూ ఉన్నాము అంటే పైకి భక్తి కలిగిన వారు ఉంటారు, లోపల యథార్థమైన భక్తిని కలిగి ఉంటారు. భక్తి 2 రకాలు. 1 క్రియలతో కూడిన భక్తి, 2 పేరుకి భక్తిగా ఉంటాం. అంటే ప్రార్థన చేయకపోయినా, పాటలు రాకపోయినా, ఏమి రాకపోయినా వచ్చని కొంత అట్ట బిల్డప్ ఇస్తాం. ఇవాళ కూడా ఎందుకంటే మళ్ళీ చూసి వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఈ అమ్మాయికి అన్నీ రాకపోయినా చర్చికి వస్తుందని నేను వెంబడించి ఇంకొకరు వస్తారు. మనం ఏం చేస్తాం, అవన్నీ రావని ఇంట్లో కూర్చుంటాం. అప్పుడేమైపోద్ది, నువ్వు రావడం లేదు, నిన్ను అనుసరించడానికి ఇంకొకళ్ళు కూడా రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. యథార్థత అనగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం, ఇంకోటి యాడ్ చేయకూడదు. ఇంకా యథార్థత అంటే ఏంటి అంటే భయాన్ని, భక్తిని నిజముగానే ప్రజెంట్ చేయాలి. ప్రభువా, నేను ఈ కాలంలో లేదా ఈ వయసులో నేను ఇలా ఉంటూ ఉన్నాను, మంచిగా ఉండడానికి నువ్వు నాకు సహాయం చేయని దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా మనము చెప్పాలి. ఇంకొక విషయం చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో అక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదండి. ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లు ఒప్పుకుంటారో, ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో
వారికి సహాయం చేయడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటి తిరిగింది. అంటే మన సినిమా హాల్కి వెళ్తే అక్కడ ఉంటుంది, లేదు మనం ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఉంటుంది. అంటే ఎందుకు? మనకి ఏదో ఒక రకంగా దేవుడు సహాయం చెయ్యాలి, మనల్ని ఎక్కడికి వెళ్ళినా కాపాడాలి, మన చుట్టూ ఆయన దూతల కాపుదలగా ఉంచాలి అని ఆ కాన్సెప్ట్తో యెహోవా దృష్టి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. కాబట్టి యథార్థ హృదయం కలిగి మనం ఉంటే దేవుని దృష్టి మన మీద ఉంటుంది. ఒకసారి అలెగ్జాండర్ అనేటువంటి ఆయన అన్ని రాజ్యాలు జయించాడంట. జయించిన తర్వాత అక్కడ బంగారము, వెండి ఇవన్నీ కూడా వరుసగా అమర్చాడంట. అమర్చి ఎవరికి ఏ వస్తువు లేకపోతే వాళ్ళు దాని మీద చేయి పెడితే ఆ వస్తువు వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకని అందరు యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎవరికి ఏది నచ్చితే అది. రాజును తలుసుకుంటే దెబ్బల పొదు ఉండదు, రాజును తలుసుకుంటే అసలు ఇది లేదు అది లేదు అనడానికి ఉండదు. ఈ విధంగా ఎంతైనా వాళ్ళు చేయగలగడానికి సమర్థత కలిగినటువంటి వారు. అయితే అలాగే బంగారాన్ని, వెండిని, వస్త్రాలని, దుప్పట్లని, దుస్తుల్ని రకరకాలు అమర్చాడు. ఎవరికి ఏది అవసరం దాన్ని చేపెట్టినా తీసుకెళ్తున్నారు. చివరికి ఒక పేదవాడు, ఆయనకి చొక్కా కూడా లేదు, ఆ దినాల్లో పంచలే కదా కడతారు, అలా కట్టుకొని ఉన్నాడు. ఏటి మీద చేయి పెట్టడం అలా అందరూ ఏంటి ఈయన ఇంత పేదగా ఉన్నాడు, వస్త్రాల మీద చేయి పెట్టొచ్చుగా, లేదు బంగారం మీద చేయి పెట్టొచ్చుగా, లేదు వెండి మీద చేయి పెట్టొచ్చుగా, ఈయన లైఫే మారిపోద్దిగా అని చెప్పి ఆయన చూసి అందరూ కొనుక్కుతూ ఉన్నారు. సరే అందరూ అయిపోయారు, తీసుకోవడం ఇంకేమీ లేదు. ఈయనొక్కడు ఏం చేశాడు అంటే వెళ్ళి ఆ యొక్క అలెగ్జాండర్ అనేటువంటి రాజు పక్కన నిలబడ్డాడు. నిలబడి ఆ రాజు మీద చేయేసాడంట. ఏం జరిగింది? ఆయన మీద చేయి పెట్టాడంట. అసలు అందరూ తిడుతున్నారంట, వీడికి బుద్ధి లేదు, ముసలోడైనా కూడా ఎక్కడ చేయి పెట్టాలో తెలియడం లేదు, ఆ బంగారం వెండి ఇవన్నీ వదిలేసి ఆ రాజు మీద చేయి పెట్టాడని అందరూ ఆయన తిడుతున్నారంట. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట, ఈ బంగారం, వెండి, వస్త్రాలు ఇవన్నీ ఎవరు ఇచ్చారు మీకు? రాజు ఇచ్చాడు. మరి ఇప్పుడు నేను రాజు మీద చేయి పెడితే నాకేం జరుగుద్ది? అదొకటి వస్తుందా? అదొకటి వస్తుందా? అసలు మొత్తం వస్తాయి. ఇప్పుడు ఇంటెలిజెంట్ ఎవరు? ఫూలిష్ ఎవరు? దేని మీద ఒక్కదాని మీద చేయబెడితే నీకు అది అయిపోయా, లేదు బంగారం మీద పడితే అదొకటి అయిపోయా, తిని బండారం మీద పడితే అది అయిపోయా. కానీ ఈయన మాత్రము రాజు మీద చేయబెట్టాడు. ఇంకా రాజు అన్ని ఈయనకి సమకూర్చాల. అప్పుడు రాజు అన్నాడు, సరేనయ్యా, నువ్వు చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తివి, నా మీదే చేయబెట్టావు, మంచిదే, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడికి రావాలన్నాడు. సరే రాజుగారు పదండి, నేను అడుగులో ఒక మూలన ఉంటున్నాను అన్నాడు. సరే ఇప్పుడు రాజుగారు నడిచిపోవాలి కదా, మరి ఈ ముసలాయన నడుస్తున్నప్పుడు రాజు కూడా నడవాలి, గుర్రం ఎక్కడానికి లేదు కదా. అందుకని రాజు వెంటనే చప్పట్లు కొట్టాడు, ఎవరు అక్కడ ఈ మార్గాన్ని రోడ్డు వేయండి అన్నాడు. టకటక రోడ్డు వేసారు. తర్వాత ఇంకా ఆయన పోయి ఒక గుడిసెలో వంగి లోపలికి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ రాజు చప్పట్లు కొట్టాడు, ఎవరెక్కడ, దీన్ని అంతఃపురంలాగా మార్చండి అన్నాడు. సరే ఇంక భోజనం తినడానికి కింద కూర్చోవాలా. ఇంకా సరే ప్లేట్లు కూడా లేవు, ఉన్నది ఒకటి ఆ మట్టి చెప్పలో ఏంటి ఉంటాయి, వాటిలో తినేవారు వెనకటి కాలంలో. మట్టి చెప్పల్లోనే మంచిలు తాగారు. అయితే ఈయన ఆడ కింద కూర్చొని ఇంకా తినడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు మళ్ళీ రాజుగారు చప్పట్లు కొట్టాడు, ఎవరక్కడ, ఇక్కడ డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేయండి, రకరకాల భోజనాలు ఏర్పాటు చేయండి అన్నాడు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఎవరైనా యథార్థంగా ఉంటే దేవుడు కూడా ఏదో ఒక సమయంలో బ్లెస్ చేస్తాడు, ఏదో ఒక సమయంలో ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం అనేది నువ్వు ఊహించలేవు, నేను ఊహించలేను. ఒక్క మాటలో చెప్పాలి అంటే, రూపాయి కట్టి లాటరీ టికెట్ తీసుకున్నంత, ₹1 కడితే లాటరీ టికెట్లో ₹1,00,000 వస్తాయంట. మరి ఎంత గొప్ప విషయం, కట్టేది రూపాయి, కానీ చాలా సాహసం ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి, చాలా తెగింపు ఉండాలి అలా కట్టాలి అంటే. కానీ అవన్నీ ఇక్కడ అవసరం లేదు. నీవు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా యథార్థంగా ఉంటే ఏం జరుగుతుందో చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యథార్థంగా ఉంటే దేవుడు బలపరుస్తాడు, ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఇంకా యథార్థంగా ఉంటే ఏం జరిగిద్దో చెప్తున్నాడు చూడండి. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు.
మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుతున్నాము. ఆశ యథార్థంగా ఉన్నాడు కనుక యథార్థ హృదయము కలిగి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఆయనకి విజయం వెంటనే వచ్చిందంట. ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి మనం కూడా యథార్థ హృదయము కలిగి ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవంలో మనం ఎదగాలి. రెండవదిగా ఈ ఆశలో ఉన్న రెండవ పాజిటివ్ విషయం ఏంటి అంటే అన్య దేవతల బలిపీఠాలను పగలగొట్టాడు. ఆ దినాల్లో రకరకాలైన దేవుళ్ళు ఉన్నారు, రకరకాలైన దేవతలు ఉన్నారు. నాకు తెలిసి వేల కొలది దేవుళ్ళు, వేల కొలది దేవతలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎండ కావాలంటే ఎండ దేవత, రాత్రి చీకటిగా ఉంటే చీకటి దేవత, పిల్లలు కావాలంటే పిల్లల దేవత, పంటలు పండాలంటే పంటల దేవత, ఆరోగ్యం ఇవ్వాలంటే ఆరోగ్యానికి దేవత. ఈ దినాల్లో మన బాడీని అంతకుముందు రోజుల్లో అన్ని చెకప్లు ఒక్కళ్ళే చేశారు. అవునా? గైనకాలజిస్ట్ ఒక్కని కలిస్తే కళ్ళు చూశాడు, పళ్ళు చూశాడు, కాళ్ళు చూశాడు, అన్నీ చూశాడు. ఇప్పుడేం జరుగుతుంది? బాడీలో ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్కి డాక్టర్స్ అవసరం వస్తుంది. కన్ను బాగాలేదంటే కంటి కాడ పంపిస్తాను, వాళ్ళ సమయం మీద ఆడిపోతే ఒక 500. పన్ను బాగాలేదంటే పన్ను డాక్టర్ కాడికి, ఆయన సమయం మీద ఆడొక 500. సరే ఈయన స్కానింగ్ తీయకుండా ఉంటాడా, ఆయన స్కానింగ్ తీయకుండా ఉంటాడా, వీళ్ళిద్దరు స్కానింగ్లు మళ్ళీ వాళ్ళు నమ్మరా? ఎంత డేంజరో చూడండి. ఇక్కడ ఈయన ఆ దినాలు అలాగ దేవతలు ఉండేవి. సంతానం కావాలంటే ఒక దేవత, మరి పంటలు పండాలంటే ఒక దేవత, ఇల్లు మంచి గట్టించుకున్నారంటే ఒక దేవత, వ్యాపారం అభివృద్ధి చెందిందంటే ఒక దేవత, చదువు రావాలంటే ఒక దేవత. అట్లాగూ రకరకాలైన దేవతలు దేవుళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో ఆ యొక్క విగ్రహాలన్నిటినీ ఆయన పడగొట్టి దేవాలయం నిర్మించడానికి ప్లాన్ చేశాడు. అసలు ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఆయన పొజిషన్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే అసలు మన బాడీని పీసు చేస్తారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య తిరుపతి లడ్డులో ఏదో కొవ్వు కలిసిందని అందరు కొవ్వెక్కి కొట్టుకున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే అదొక రాద్ధాంతం అయిపోయింది. అసలు అదొక ఇష్యూ అయిపోయింది. ఎక్కడ కాదు, కేరళలో, తమిళనాడులో ఆడదనుకున్నారు. మనం బాగానే ఉన్నాం. ఒక్క చిన్న మిస్టేక్ జరిగితే ఆ లెవెల్లో రెవల్యూషన్ వచ్చింది. మరి ఇప్పుడు ఈయన ఎన్ని విగ్రహాలు పగలగొడితే మరి ఎలాగ రెవల్యూషన్ వచ్చింది చూడండి. వచ్చినా కూడా దేవుడు ఆయన కాపాడాడు. ఎందుకంటే నిజమైనటువంటి దేవుడు యెహోవా ఒక్కడే అని రుజువుపరిచినటువంటి ఏకైక యవనస్తుడైనటువంటి రాజు ఈ ఆశ మాత్రమని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. నిర్మాకాండంలో అసలు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. విగ్రహారాధన మీరు చేయకూడదు. ఎక్కడెక్కడో తెలుసా? భూమి క్రిందైనను, లోపలైనను, భూమి మీదైనను, ఆకాశంలోనైనను, ఎక్కడైనను దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటికి మాకు ఇంత స్టోరీ చెప్పాడు దేవుడు. మరి అది ఎవరమైనా పాటిస్తూ ఉన్నామా? పాటించడానికి పరిస్థితులు అనుకూలపడతా ఉన్నాయా? పడడంలా. కానీ అనుకూలపరుచుకోవాలి. ఈయన కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, విగ్రహాలు ఎక్కువగా ఉన్నా, విగ్రహారాధన ప్రజలు అపరిమితంగా ఉన్నా వాటన్నిటినీ పడగొట్టి యెహోవా దేవుణ్ణి, ఆయనే నిజమైన దేవుడని ఆయన గొప్పతనాన్ని తెలియపరిచినటువంటి గొప్ప రాజుగా ఈయన ఉన్నాడు. ఈయనలో మనకేం కనిపిస్తుందంటే 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞని ఈయన పాటించినటువంటి గొప్ప రాజుగా కనపడతా ఉన్నాడు. 3వదిగా ఈ ఆశారాజు ఏం చేశాడంటే యెహోవా దేవుణ్ణి ఆశ్రయించిన వారిలో మొట్టమొదటి స్థాయిలో ఈయన ఉన్నాడు. దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము చదవండి. సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేదు, మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయమొందనీయకమని ప్రార్థింపగా యెహోవా కూషీయులను ఆశా ఎదుటను